ఇక్కడ రా మా అమ్మ ఇక్కడ నువ్వేం సమస్య నువ్వేం భయపడకు అర్థమవుతుందా వాడు సీసా వాళ్ళు ఎంకుంటా చూసావా ఆల్రెడీ తాగిరు కొడుకులు తాగేసి వచ్చి మళ్ళీ ఇంకా కోట ఎట్లా ఉందారా నాన్న ఎందుకు కొట్టు వాడు చూడు సీసా వెళ్ళిపోతే కోటు కొట్టు అని చెప్పేసి వాన్ బాగా అనుకుంది దోస్తాన్ చేస్తారు బ్రదర్ తాగడానికి దోస్తాన్ చేస్తారు బ్రదర్ మొట్ట కొడుకునే గ్యామ్ బ్రదర్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. తల్లిదండ్రులను కాదనుకొని ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ అనేటువంటి ఒక జంట లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అనేది ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. అయితే ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేస్తే ఆ పుణ్యం మీకు కూడా ఉంటుంది అండ్ మనం తీసిన వీడియో కూడా ఒక ఫలితం ఉంటుంది. దయచేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఈ చెల్లెది బాధ ఏందో ఈమె సొల్యూషన్ ఎట్లా చేద్దామో ఆలోచన చేద్దాము. ఫస్ట్ అయితే చెల్లె బాధ కనుక్కుందాం. నమస్తే రా. నమస్తే అన్న. నీ పేరేం పేరు? నా పేరు పవిత్ర అన్న. సరే ప్రాబ్లం ఏందమ్మా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్న. అమ్మ నాన్నలు అందరినీ వదిలేసుకుని తనని వచ్చేసాను. ఇప్పుడేమో నన్ను పట్టించుకోకుండా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వెళ్తే తప్ప నేను అసలు పట్టించుకోవడం లేదన్న. మరి ఎట్లా చేద్దామంటావు? అంటే పట్టించుకోవడం అంటే ఎట్లా పట్టించుకోకపోవడం? తాగుతూ తిరుగుతూ ఉంటాడు తప్ప అసలు నా గురించి ఏమో ఆలోచించాడన్న. అంటే వర్క్ చేస్తారు కదా తన పని చేసుకుని తాగుతాడేమో. తాగేసి తిరుగుతూ ఉంటే ఎలా సరిపోద్దన్న? నా గురించి అంటూ నా అవసరాలు అంటే చూసుకోవాలి కదా. తిండి కూడా సరిగా పెట్టడన్న. మరి ఇల్లు ఎట్లా నడుస్తుందమ్మా? నేను కుట్ల అల్లికలు చేస్తుంటానన్న. ఆ డబ్బులు కూడా దాచుకున్నాను. ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగేస్తూ ఉంటాడు తప్ప ఇంట్లో అసలు అవసరాలు అనేది ఏం పట్టించుకోడు. నువ్వు ఏదో అడమైన కష్టం చేసుకొని పైసలు సంపాదించిన కూడా తీసుకోపోయి అవి కూడా తీసుకెళ్ళి తాగుతాడన్న. లేచిపోయి వచ్చాను కదా అని చెప్పి మా నాన్న వాళ్ళంటే ఏమీ ఇవ్వలేదన్న. మొన్ననే చెల్లి పెళ్లి కోసం ల్యాండ్ అమ్మారు. దానిలో డబ్బులు నాకు కొంచెం ఇస్తే ₹1,00,000 ఇచ్చారన్న. ఆ ₹1,00,000 డబ్బులు కూడా తీసుకెళ్ళేటి ఏం చేశాడో తాగుడికి తిరిగాడో ఏం చేశాడైతే తెలియదన్న. ₹1,00,000 మాత్రం తీసుకెళ్ళాడన్న. నేనేం చేసుకుంటే నీకెందుకని అంటున్నాడన్న. నీ డబ్బులు కదా మీ నాన్నగారు ఇచ్చిన పైసలు కదా. అవునన్న. పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేద్దాం ₹1,00,000 దాచిపెట్టుకున్నానన్న. రాత్రి దాచిపెట్టాను పొద్దునెత్తి చూస్తే లేవన్న. తెల్లారేసరికి ఎటు తీసుకెళ్ళిపోయాడేమో తెలియదన్న. రాడన్న. సరే ఒక పని చేయి, ఫోన్ చేసి ఏం చెప్తామంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పాను. అట్లా ఇట్లా అన్నాడు అనుకో, నువ్వు వస్తాడని ఎట్లా వచ్చి ట్రై చేద్దాం కదా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ట్రై చేస్తున్నాడు ఎడికైతే ట్రై చేయను ఎత్తేదాకా ట్రై చేయి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. ఎత్తలేరా చెయ్యి మళ్ళీ ఏంగా చెయ్యి. హలో ఎక్కడున్నారండి? ఏమైంది? ఓకే ఫోన్ చేసి కట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తున్నాను కాల్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీరు తాగి తందలాడతాడు ఏం చేసుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఫోన్ కట్ చేసినావమ్మా? చేస్తారా మరి తను? ఏమోనన్నా చూడాలి. సరే పని చేయి, 2 minutes చేయకపోతే మళ్ళీ చేసి వీడికి రమ్మని చెప్పి చెప్తాను. హలో ఏమైంది? ఫోన్ చేస్తా ఫోన్ కట్ చేస్తాను. ఎక్కడున్నావు నువ్వు? మన ఇంటి దగ్గర 2 నిమిషాలు రాకపోతే నేను వెళ్ళిపోతాను. మరి 2 నిమిషాలు నేను వస్తున్నాను. ఒక 2 నిమిషాలు నీ పని అవుతుంది, నీ లగ్గం అవుతుంది. ఏమనుకుంటున్నావు అసలు? చూసావన్నా ఇప్పుడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంటి దగ్గర ఎంత అలా ముద్దుగా పెంచారో ఇప్పుడు అంత నరకం చూపిస్తున్నాడు. మరి అంతే ఉంటుందమ్మా లవ్ చేసినప్పుడు. సరేలే ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ అతను వస్తాడు కదా వచ్చేటప్పుడు ఒక పని అక్కడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండమంటావా? ఎక్కను నేను ఎక్కను నేను ఎక్కనంటున్నాను కదా. నేను ఎక్కనంటున్నాను కదా. ఎందుకు ఎక్కాలి? ఏమైంది ఇప్పుడు? ఏమైందని తెలీదా? ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి వెళ్తున్నాను. ఎందుకంటే ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోయావు. అట్లాగా పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలని చూశాను. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోరు. ఏంది కూడా ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోరు. నేను రోడ్డు మీద అంటున్నాను. ఫ్యామిలీలో నువ్వెందుకంటే నేను ఇంటికి కాకపోతే రోడ్డు మీద వచ్చి ఫ్యామిలీ అని చెప్తే ఏమైంది?
ఫ్యామిలీ అన్న తర్వాత 1,00,000 ఉంటాయి భయ్యా. 1,00,000 ఇంట్లో చూసుకోవాలి భయ్యా. ఇంట్లోనే చూసుకుంటాం. ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ ఇవ్వలేదు కదా. ఎవరు రెస్పాండ్ ఇచ్చి మా ఫోన్ చేసి వస్తానే ఉన్నాం కదా. నువ్వేం చేసినావు ఆమె ఏం చేసిందో అది ఉంటుంది. ఇంట్లో చూసుకో పెద్ద చూసుకుంటూ మాట్లాడుకుంటారు. రోడ్ల మీద గలీజ్ అయింది అని అంటున్నాడు. అన్న మీరే చూడండి నేను ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏమైందమ్మా? 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి మా ఆయన అన్న. మీ ఆయన మీ ఆయన అంటే ఏందమ్మా ఇది? ఏమైంది ప్రాబ్లం చెప్పు. ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉన్నాం మేము. మరి మంచిగా ఉన్నప్పుడు ఎందుకు గొడవ పడుతున్నా అంటున్నా? మంచిగా ఉన్నాం బ్రో. మంచిగానే ఉన్నారు బ్రో, మంచిగా ఉన్నప్పుడు గొడవ ఎందుకు పడుతున్నా అంటున్నా? మంచిగానే ఉన్నారు బ్రో, మంచిగా ఉన్నప్పుడు గొడవ ఎందుకు పడుతున్నా అంటున్నా? తాగి తిరుగుతాడు అన్న, నన్ను అసలు పట్టించుకోకుండా ఊర్లో ఉంటే తిరుగుతూ ఉంటాడు. నేను 1,00,000 రూపాయలు ఇచ్చాడన్న మా నాన్న. అర్ధరాత్రిలో ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడో తెలియదు. పిల్లల పేరు డిపాజిట్ చేయాలనుకుంటే నువ్వేమో మనిషివని అంటున్నావు. నా పైసలు నాదా భయ్, నువ్వు మధ్యలో అడగని. మధ్యలో ఎవరి పైసలు పడతాను పైసలు ఎట్లా పడతా ఎట్లా ఖర్చు పెడితే ఎవరైనా అడుగుతాడు. ఫ్యామిలీ ఇష్యూ భయ్యా, అది మాట్లాడతారు. ఇంటికి వెళ్ళి మాట్లాడతారు. రెస్పాండ్ 2 నిమిషాలు వచ్చేసి ఇంట్లో మాట్లాడుకోవాలంటే వీడేది మాట్లాడను. ఏం చేస్తాడు? బాగు చేస్తాడులే ఫ్యామిలీ. ఇట్లాంటి చూడగాయలు అందరూ కలిసి చేసుకొని తిరుగుతామేమో. నేను మా పిల్లల్ని ఏమని తిట్టుకుంటే ఏమని చేసుకుంటా. ఇంకా మార్నింగ్ తిడుతున్నా. మీ ఓన్ తిట్టు అరే మీ ఓన్ తిట్టు నువ్వేమో ఓటానికి రాను పల్లెం అంటాను. నువ్వు రోడ్డు మీద వచ్చి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏంద్రా బై? రోడ్డు పెట్టినప్పుడు రోడ్డు మీద పంచాయతీ ఎవరైనా వస్తారు. ఎందుకు వస్తారు? వస్తారా బరాబర్ వస్తారా బై? కొడతావు మొత్తవారు అనుకుంటాను. మొత్తవారు నీ మొత్తవారు రూపాయలు చూపెడతాను. 1,00,000 రూపాయలు తీసుకో. ఎందుకు ఇచ్చేసావు? 1,00,000 రూపాయలు ఏమన్నా చేసుకుంటా? ఏం చేసుకుంటా? సంపాదించిన పిల్లల భవిష్యత్తు చూసేదానైతే అయితేనే కదా. మొత్తం ఉన్న అంత సంసారం మొట్ట కొడుతుండ్రు అయ్యా అని చెప్తా. నువ్వేమో చేస్తాడు? నువ్వు చెటాకోటగా ఉన్నావు రే. తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడు. అంతే మరి ఏం చేస్తాం భయ్యా, కోటర్ కోసమే ఆశపడుతున్నాం. అవు అదే చూస్తుంది కథ మొత్తం. ఇసొంటి బాపాలు చేసుకుని నువ్వు తిరుగుతున్నావు. మరి పీకనికి ఏం చేసుకున్నావు? పెళ్ళి వీళ్ళని చేసుకున్నాను. పెళ్ళి వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. అసలు పీకని చేసుకున్నావు. వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. అసలు పీకని చేసుకున్నావు. నువ్వు లవ్ మ్యారేజ్ ఏం చేసుకున్నారా బై? చేసుకుందిరా ఏందమ్మా ప్రాబ్లం చెప్పు. చెప్పాను కదా ఇట్లా ఫ్రెండ్స్ తీసుకుని తిరుగుతాడు తప్ప ఇట్లా పిల్లల్ని పట్టించుకోడన్నా. నువ్వు ఎన్ని సూరత్ కి ఒక రోజు చాక్లెట్ తెచ్చిచ్చినా? చాక్లెట్ పిల్లలు ఆమె గురించి అన్ని చేస్తున్నా బాబు నాకు. నేను అందుకే అడుగుతున్నా. నేను తెచ్చిచ్చిన ఏం తెచ్చిచ్చినావు? నీ ముఖం తెచ్చిచ్చినావు మాట్లాడతావు. నువ్వు సూరత్ కి నీకేమో ఎర్రపూర బట్ట కావాలి. నీ పిల్లలు ఏమి చిన్నిపోయి హెడ్ వేసుకొని తిరుగుతావు. గల్లీ నీకు ఇజ్జతుందా ఇంతనా? మరి నీకు తెలుస్తుంది. నువ్వు తాగేసి వచ్చినావు. నువ్వు అన్ని ఇదే ఉన్నాయి నీ కథ. అది కాదురా, నువ్వు ఇదంతా నువ్వెందుకు పెడుతున్నావు దీంట్లో? నాకు ఇన్వాల్వ్మెంట్ ఏంది? నా ఇన్వాల్వ్మెంట్ నా ఇష్టం అంటున్నా. నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రోడ్డు మీద చేసినప్పుడు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఇసలు సోడియాలు వేసుకొని తిరిగితే ఎవరైనా వస్తారు. అర్థమవుతుందా? ఇంకా మా ఫ్రెండ్ ఎందుకైతే అంటారు బ్రో? దోస్తాన్ చేయొద్దా? మాట్లాడు సార్ ఫోన్ ఆయనకే సగం మాట్లాడానికి వస్తలేదు. వాడు నీకు సోపాస్ గాడు నీకు ఫ్రెండ్, నువ్వు ఒక బాస్ కానీ ఒక పాల్తు మొక్కలు. నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడి నేను ఎవరైనా మాట్లాడతారా బై? నాకంటే నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. నీకు దానికి ఏం సంబంధం రా? నీకు ఎవడు వచ్చాడు కదా మధ్యలో వచ్చి మాట్లాడితే ఇంకా వాడికి నాకు సంబంధం అంటగట్టడమేనా నీకు? నువ్వు అంటున్నావు సంబంధం అంటున్నా. ఒక అన్నకు చెల్లెకున్న సంబంధం నాకు ఆమెకు ఉంది. ఒక అన్నకు చెల్లెకుందో ఆ సంబంధమే ఉంది. నువ్వు పెళ్ళాన్ని కూడా అనుమానిస్తున్నావు. నువ్వు ఎంత పాలు కానీ అసలు నువ్వు ప్రేమించి చేసుకున్నారా? అసలు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? ఏం చేస్తలేవని నేను వచ్చినా. నువ్వేం చేస్తలేవని నేను వచ్చినా. ఎందుకు వచ్చినా నువ్వు? వాళ్ళకంటే ఎక్కువ ఇష్యూ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంత సోడియాలు వచ్చింది కాబట్టి నేను రావాల్సి వస్తుంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొట్టు అంటాను. కొడితే కొట్టు. నువ్వు మొగను అయితే కొట్టు. నువ్వు అనుకుంటావు ఏం చేయాలి? అసలు పోతాను పడక పోయినాడు. వాడు ఓడు. వానికి కావాల్సిన మంది బాగా తిట్టకపోతే నిన్ను తిడతా క్షణంలో వాడిని తిడతా. అట్లా నీకు క్షణం వస్తే ఏమని చూస్తున్నా? కథలు లెంక వాడు చూసి దెంగేసిన పోతే పీగాడు. వాడిని నీకు కోటర్ కోసం ఆశపడ్డాడు. నువ్వు పెళ్ళం పుస్తకాలకే అమ్ముకునే పాగలుగా ఉన్నావు. నువ్వు మనిషి నాకు చెప్తావు. ఇంకా
ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఏం మాట చెప్తున్నా అర్థం చేసుకో, అర్థమవుతుంది నీకు. ఇవాళ రేపు ఇద్దరు అమ్మో గుద్ద ఎంగించుకుని అసలు పిల్ల సంసారం నడుస్తలేదు. ఆ మొక్క ఆడిది వేసుకొని సంసారం నడిపిస్తు నువ్వు ఇంకా పెడతావు, కొన్ని సంసారం నడిపిస్తు నువ్వు ఇంకా పెడతావు. ఇట్లనే ఉంటుంది మీ నగరాలన్నీ. అర్థమవుతుందా? వాడు సోడిగా పోతున్నాడు, వాడు నీకోసం ఎదురు చూస్తుంది. వాడు బట్ట వచ్చి అని వాడు ఏం రాడు. ఏం చేస్తావు నువ్వు? నీ పెళ్ళాన్ని తీసుకొని పోతావు, నువ్వు పోతామే పోతామే. నువ్వు ఇట్లనే పో, నువ్వు వెళ్ళిపోమా, నువ్వు పుట్టింటి నువ్వు వెళ్ళిపో. అవసరం లేదు, నువ్వు ఇక్కడ రామా అమ్మా, ఇక్కడ నువ్వేం సమస్య, నువ్వేం భయపడకు. అర్థమవుతుందా? వాడు సీసా వాళ్ళు అనుకుంటాడు చూసావా? ఆల్రెడీ తాగిరు కొడుకులు తాగేసి వచ్చి మళ్ళీ ఇంకా కోట ఎట్లా ఉందారా? నాన్నెందుకు కొట్టు 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 కొడుతావు కొట్టు. వాడు చూడు సీసా వెళ్ళిపోతే కోటు పోతామని చెప్పేసి వాన్ బాగా అనుకుంది. వాడు చూడు సీసా వెళ్ళిపోతే కోటు పోతామని చెప్పేసి వాన్ బాగా అనుకుంది. అసలు ఎందుకు మధ్యలో అంతా అంతగానం అంతగానం ఎందుకు? వాడు చూడు వాని చేసాం చూడు, నువ్వు చూడు నీ చేసాం చూడు, ఏం మనుషులు రా మీరు. ఇప్పుడు నీదేంద్రా, నీ చేసామేంద్రా ఇదంతా? నువ్వు రోజుగా కొట్లాడుతున్నావు, కొట్లాడడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళంతా కొట్టడం అసలు తప్పు. ఇట్లా బక్వాసంతో తిరగడం ఇంకా దగ్గర తప్పు. దోస్తాన్ చేస్తారు బ్రదర్, తాగడానికి దోస్తాన్ చేస్తారు బ్రదర్, మొట్ట కొడుకునే గ్యాస్ బ్రదర్. అర్థమవుతున్నా బ్రదర్? దోస్తాన్ చేస్తారు బ్రదర్, మొట్ట కొడుకునే గ్యాస్ బ్రదర్. అర్థమవుతున్నా బ్రదర్? ఈ నాకు కూడా వచ్చిన రే, నా దోస్తాను ఉంది, జాంజిగిరి ఇస్తాడు, నా పానం ఇస్తాడు అంజనీ దాస్. అట్లుండాలి, నేను చెడిపోతాను, నన్ను కాపాడతాడు అంజనీ దాస్. గదిరా దోస్తానంటే వాడిని మొట్ట కొడుకు పని వచ్చి తెల్లారి తీసుకొని పోతావు. మీ వాన్ తిట్టు కాదు, నిన్ను వాన్ తిడితే నీకైనా శరం వస్తాయని చెప్పేసి తను ఏం చేస్తారా ఇప్పుడు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను? నువ్వేం చేద్దాం అనుకుంటావు అది చెప్పు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఆ కోట వచ్చింది నీకు, నువ్వు వెళ్ళిపో. నా మొడ్డల కోటరు, నా మొడ్డల కోటరు. చూడు ఇక కోటర్ వాడు ఇంకున్నాడు, వేస్ట్ మాట్లాడి నువ్వు వెళ్ళిపో ఫస్ట్ చెప్తున్నాను. నువ్వు వీకెండ్ ఉంటే నేను కొడతా, సీరియస్ చెప్తాను. నువ్వు మనిషి అయితే సిగ్గుశరం ఉంటే నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్. నువ్వు వీకెండ్ ఏం కాక నీ ఎంబడి తీసుకొచ్చి దోస్తాన్ చేయొద్దా, ఇట్లా తిప్పిస్తావు నన్ను? నేను చెప్తున్నాను, నువ్వు ఒక అయ్యాక అమ్మకు ఉట్టిన అయితే వెళ్ళిపోరా ఇక్కడి. నేను చెప్తున్నాను, నువ్వు ఒక అయ్యాక అమ్మకు ఉట్టిన అయితే వెళ్ళిపోరా ఇక్కడి. నువ్వు అయ్యమ్మ ఉట్టిన నువ్వు ఇక్కడి. మారువా నువ్వు మారోరా. సరే గల్లా పట్టిన తప్పైంది, కాలు మొక్తా. చాలా గల్లా పట్టిన తప్పైంది, నీ కాలు మొక్కమని మొక్తా. వాడు చూడు ఇప్పటికీ సీసా పట్టుకొని పోతున్నాడు. నీ మీద ప్రేమ కాదు, కోటర్ సీసాలు ఉన్న కొంచెం కోటర్ కోసం. అని నీ మీద ప్రేమ లేదు, నీ దగ్గర ఉన్న సీసాల మందు మీద ప్రేమ ఉంది. అర్థమవుతుందా? నీకు నీ పెళ్ళాం పిల్లల మీద ప్రేమ లేదు, నీ పేరు మీద అర్థం. నీకేం అర్థమవుతుంది? నువ్వేమైనా అర్థమవుతుందా అన్న నీకు? నీకు అర్థమవుతుందా? ఇక్కడ రామ్మా, ఆమె చూడన్నా, నిన్ను నమ్మొచ్చి అయ్యమ్మ నిడిసే పెట్టేసి లవ్ మ్యారేజ్ అంటే ఇంకా మీకు లవ్ మ్యారేజ్ అన్న మీరు చేసుకుంది? లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్. ఆమె నీ అయ్యా అమ్మ అందరు నిడిసబెట్టి నువ్వు మంచిగా చూసుకుంటావు అని చెప్పేసి వచ్చిందన్న. ట్రావెల్స్ కార్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఎందుకన్నా ఇప్పుడు నేను అనేది? మనం ఆ ఫీల్డ్లో మొత్తం లాస్ అయిపోయినాం. దానికి ఇంకేం సంబంధం? పిల్లల పిల్లలు మధ్యాహ్నానికి బాన్స్ అయిపోయినాయి. ఇక ఆ పిక్కర్లతో అప్పులు అయిపోయినాయి. అవి కట్టుడు ఇవి కట్టుడు తాగుడు దోస్తులు ఎక్కువైపోయాయి. దాని విషయంలో అట్లా నేను ఏమంటున్నా ఒక మాట అయిపోయింది. ఇప్పుడు సరే లాస్ అయింది అయిపోయింది. మందు తాగితే నీ లాస్ ఏమైనా కవర్ అవుతుందా? కవర్ కాదు. పోయిన దంతా నీ లాస్ వస్తుంది సార్? కాదు. వస్తా చెప్పు. కాదు. మరి రానప్పుడు ఎందుకు ఇది చేసి చెప్పు. నువ్వు నాకు తెలుసా, నువ్వు మొత్తం మధ్యాహ్నం అయిపోయినావు. సరే బాగానే ఉంది. నువ్వు నుంచి నువ్వు మనిషి మారుతా అని చెప్పు. రిహాబిలిటేషన్ సెంటర్కి నేను తీసుకెళ్తా. అంజనీ దాస్ సార్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా తీసుకెళ్తా. నీ కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు మనిషి లెక్క తయారు చేస్తావు. వస్తావు. అర్థమవుతున్నా? నేను కూడా ఫస్ట్ ఇట్లా గంజాయి గింజాయి అయినా, పిల్లలు అందరినీ పెట్టాను. ఇప్పుడు నేను పోయినా మంచిగా అయినా నిన్ను అంత మంచి భార్య ఎందుకు చేసుకుంటుంది? ఈ కారు ఎక్కడిది? రెండు ఏడా తెలిసి ఇట్లా కూర్చుంటాను కదా, కూర్చుంటానే ఉందో పట్టుకొని వచ్చినావు. వాడు నీ కారు ఇస్తున్నంటే నీకోసం కాదు. అర్థమవుతుందా? నువ్వు అన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు? ఇది తాగదా ఉండలేం, తాగితే మళ్ళీ విరిగి అయిపోతున్నావు. ఇది తాగదా ఉండలేం, తాగితే మళ్ళీ విరిగి అయిపోతున్నావు. ఏమో అని అర్థమవుతుంది. నువ్వు పని చేయి, నేను తీసుకెళ్తా, నువ్వు కౌన్సిలింగ్ ఇప్పిస్తా, నీకు మంచిగా చేస్తారా? నువ్వు నా వస్తా అంటే నువ్వు మంచిగా ఉంటా అంటే మంచిగా ఉంటుంది. నువ్వు అసలు సోపత్ పని చేయను, నువ్వు వాళ్ళు అనుకుంటావు కానీ వాళ్ళు వేస్ట్ అన్నావు. సోపత్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లేదు సార్, ఫ్రెండ్షిప్ కోసం పానం ఇచ్చినా తప్పలేదు, పలానా ఇచ్చినా తప్పలేదు. కానీ ఫ్రెండ్షిప్ ఏం మనిషిని చెడగొడతా వచ్చినా అసలు ఫ్రెండ్షిప్ బేకార్ ఫ్రెండ్షిప్. నేను కూడా నీ దగ్గరనే గంజాయి కొడుతుంది. అర్థమవుతున్నా? మా ఫ్రెండ్ అంజనీ దాస్ అని చెప్పేసి నాకు ఇట్లా సెంటర్కి తీసుకెళ్ళి నన్ను ఒక మనిషిని చేసి నాకు దేవుని చేసి నీ కాలు మొక్కమంటే మొక్కుతాను. మంచిగా ఉంటాలే నేను
నువ్వు మంచిగా ఉండడు కదా, నేను తీసుకెళ్తా, వస్తావా? పక్క వస్తావా? తల్లి ఏం లేదురా, ఆయన కూడా తప్పులు లేదు, అర్థమవుతుందా? ఆయన అట్లా అవుతుందంటే ఆయన నువ్వు అనలేవు, నాతో నా మాట అనలేవు. నిజంగా దందాలు చేసింది ఆయన చేశాడన్న. అప్పుడు మంచిగా చూసుకున్నా, మరి పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తలో బాగా చూసుకున్నాడు అన్న. సరే అమ్మా, ఒకటి ఆయన అప్పటి నుంచి అట్లున్నాడు అంటేనేమో అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ట్రావెల్స్ ఫీల్డ్లా కొందరు ఏం చేస్తారంటే డ్రైవింగ్ ఫీల్డ్ కానీ వీళ్ళ కొందరు వేరే వేరే సోపత్ల కోసం అట్లా ఇట్లా అడిట్ అయిపోయి ఏమవుతుందంటే ఇట్లా అయితే చాలామంది నేను చాలామంది చూసిన ఇక్కడ. ఆయన అన్నదాన్ని తప్పులేదు, కాకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్దాము, మార్చుకుందాం ఆయనను, మన మనిషిని మనం చేసుకుందాం. ఒక 6 నెలలు చూద్దాం, ఒకవేళ 6 నెలల తర్వాత కూడా ఇట్లే ఉంటే డ్రైవర్స్ విడాకులు ఇచ్చేసాను. నాకు విడాకులు ఏం వద్దాను, ఆయన మారడం కంటే నాకేం అవసరం లేదు. చూడనా, విడాకులు ఇచ్చామని నేను చెప్తుంటే వద్దని అంటుంది, అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మాటినా. ఓకే, నువ్వు మంచిగా నీట్గా తయారుగా నీట్గా రెడీగా అయిపోయావు. నేను బాబు నువ్వు అవన్నీ పట్టించుకోక, సరే ఆ మాట వింటావుగా? వింటా. ఇప్పుడు ఇంటా అన్న తర్వాత నువ్వు పొద్దున ఇట్లా చెప్తున్నావు. ఓకే ఓకేనా, నేను చెప్తే సరే. సరేనా? సరే, ఇవన్నీ నేను మా ఫ్రెండ్ నుండి అంజనీ దాసు, ఆయన నీకు కన్సల్ట్ అవుతాడు, నీకు ఎట్లా తీసుకోవాలో ఏమేమి చేయాలో ఆయన అన్నీ చేస్తాడు. సరే, నువ్వు వాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా, డాక్టర్లు ఎట్లా చెప్తా అట్లా నీకున్న ట్రావెలింగ్ ఒక బండి ఉంది, అది ఒకటి నడిపించుకొని లేకపోతే అట్లా నీకు ఆ దోస్తాలు కూడా ఖరాబ్ దోస్తాలు ఉంటే ట్రావెల్ కూడా అమ్మేసి నువ్వు డ్రైవింగ్ పోతావా, లేదంటే సార్తన డ్రైవింగ్ చేస్తావా, లేదంటే ఇంకేదైనా ఉంటే కూడా చేసుకో. మన పానానికి మన సంసారం కంటే ఎక్కువేం కాదు కానీ మనం బతికేది ఎందుకు, మన పిల్లల కోసం, మన జీవితం కోసం. ఇక అన్ని పోయినాక ఇంకేది పికనిక, అర్థం చేసుకోనా? సరే, నీ పేరు మీద బట్ట తెల్లగా ఉండడం కాదు, పిల్లల పేరు మీద బట్ట తెల్లగా ఉండడం నీ గొప్పతనం ఉంటుంది, అర్థమవుతుందా? మగవాడు ఎట్లున్నా సరే పెళ్ళ మంచిగా ఉందనుకో, అరే వీడు మంచిగా చూసుకుంటారా పెళ్ళని అంటారు, లేకుంటే సుదిగాని లెక్క చూసుకుంటారు, నా లెక్క నన్ను ఉంచినట్టు చూస్తారు. సరే ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ కార్లో ఏమన్నది కారు అని పడదేంగి ఇవన్నీ కారు అని ఇచ్చేసి నీది నువ్వు చూసుకో. కారు నువ్వు ఇట్లా తాగి డ్రైవింగ్ చేయకు. నాకేం కాదు, నేను సీనియర్ డ్రైవర్, 20 ఏళ్ళ డ్రైవర్, 30 ఏళ్ళ డ్రైవర్ అనుకుంటున్నావు, కానీ నీకు ఒకటి చెప్తానా, కార్ డ్రైవింగ్ నువ్వు తాగి డ్రైవింగ్ చేసావు అనుకో, రేపటి దినానికి నీకు ఏదైనా అయినా కానీ మళ్ళీ నీ జీవితం నీ జీవితం నువ్వు అయినా మంచిగా అవుతావు, వాళ్ళని ఆగం చేసిపోతావు, పిల్లల్ని ఆగం చేసిపోతావు. అర్థం చేసుకొని నీ కాలు మొక్తా, నీ దండం పట్టుకురా. ఒక్క పని చేయమన్నా, కాలు మాత్రం నువ్వు కారు మాత్రం తాగి డ్రైవింగ్ చేయకు. ఓకే థ్యాంక్ యూ. తాగితే మాత్రం డ్రైవింగ్ చేయకు అని ముదురుకోమన్నా సరే ఏం కాదు, సరేనా? నువ్వు తాగుడే తప్పు, తాగినాక డ్రైవింగ్ చేస్తే ఇంకా తప్పు. తప్పు మీద తప్పు చేసావు అనుకో రేపు సఫర్ అయ్యేది వాళ్ళు, తప్పు మీద తప్పు చేసావు అనుకో రేపు తర్వాత సఫర్ అయ్యేది వాళ్ళు. మందు సిగరెట్లు తాకండి, పోతారు. అన్న ఒక పని చేయనా, నీ ఇల్లు ఏం తింకైనా కాబట్టి నువ్వు పని చేయి. నేను సరే ఒక పని చేయి, ఆమె ఇంటికి పోతాను, నడుచుకుంటే పోతా, కానీ నువ్వు ఫస్ట్ ఎవరి కారు ఆయనకి ఇచ్చేసి నేను కూడా ఇంటికి పోతా, నేను కూడా ఉంటా, మా టీం కూడా ఉంటుంది. నువ్వు తొందరగా వచ్చినావు అనుకో నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, అంజనీ సెట్ ఎట్లా పోవాలి, రిహార్సల్ సెంటర్కి ఎట్లా పోవాలో ఏందని చెప్తాను ఆయన. నువ్వు వెళ్ళిపో ఖచ్చితంగా. రేపు నువ్వు హాస్పిటల్ నువ్వు పోవాలి, నువ్వు జాయిన్ కావాలి, నీ మైండ్ నువ్వు సెట్ చేసుకోవాలి. నీకు ఏదో రోగం ఉందని కాదు, నీకున్న మానసిక రోగాన్ని మందు అంతే, సరేనా? మారుతావు పక్క, సరేనా? పని చెప్పేసి అటే వెళ్ళిపోతాడన్న మళ్ళీ ఆయన ఓడమ్మా. సరే, నీకు అంత అనుమానం ఉందిగా, ఒక పని చేయి, నువ్వు అంజనీ సార్తో నేను మేము అప్పటి నుంచి నీకు ఎప్పుడో మర్చిపోయాం, కానీ మాది ఇదే అనమాట సెంటర్, ఇట్లా మార్చడమే మా డ్యూటీ. మా టీం ఉందన్నమాట, మారుస్తాం మేము, రూపాయి వద్దు మాకు, నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమా మార్పిస్తాము. ఇంకోటి కూడా చెప్తున్నా, మా టీం ఉంది, నేను మార్పిస్తాము. ఓ పని చేయరా, నువ్వు అంజనీ సార్ ఎమ్మడేలు, నేను బావనాడు దించేసి వస్తా, వాళ్ళ ముఖం వాళ్ళ కారు ఉంచేసి మా కార్లో వచ్చేస్తాం, ఓకేనా? ఇంటికి వచ్చేస్తాము, ఇంటికి మంచి కాఫీ పెట్టు, నేను తాగుతాను, ఓకేనా? నువ్వు నాడు వస్తున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? అయినా కూడా ఇట్లా వీడియో తీసామని ఏం చెప్పకు, ఎందుకంటే మళ్ళీ ఇదే అవుతారు వ్యూవర్స్. మందుకు కానీ మద్యానికి కానీ అలవాటు అయితే ఇక ఇదే పరిస్థితి అనమాట. మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు, పిల్లలు అందరినీ నిడిచిపెడతాం, సంసారం సంకనాకపోతుంది, అయినవి పట్టించుకోం. మనం సంకనాకపోవడం కాదు, మన పిల్లలు చెల్లెలు అందరూ కూడా ఆగమైపోతారు. ప్లీజ్ వ్యూవర్స్, దయచేసి చెప్తున్నా, ఇట్లాంటి అవిటికి అడిక్ట్ కాకండి. ఇంకోటి, మందు తాగి మాత్రం డ్రైవింగ్ చేయకండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోను అలాంటి పర్సన్స్ చేరే వరకు షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట దాన్ని కొట్టండి. లైక్, డిస్లైక్, షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాపై చాటండి ప్లీజ్. ఓకే వ్యూవర్స్, నేను అతనితో వెళ్ళి ఆ కార్ పెట్టేసి మనం నడుచుకుంటూ వస్తాను, ఏదైనా ఒక రకంగా వస్తాయి. సరే బాయ్, తీయనా కార్ తీసి. రే చెల్లెని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి నీకు అన్నీ నేను లొకేషన్ పెడతా, దాసో ఓకేనా? ఓకే అన్న, నీకు అర్థమవుతుంది ఆడ కెమెరా పెట్టినా అర్థమైందా నీకు? ఏడ పెట్టినా కూడా అర్థమైనంత స్థితిలో నేను డ్రైవింగ్ చేస్తాను. ఒక నిమిషం పక్కన వద్దులే, నువ్వురా, నువ్వేమనుకోకు, నువ్వు కూర్చొని నేను డ్రైవింగ్ చేస్తాను.